నేను ఈరోజు మీకు వడ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది తమిళనాడులో చాలా ఫేమస్. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం. ఇప్పుడు మిక్సీ జార్లోకి 3 అవర్స్ ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి హీట్ అయింది కదా, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం పచ్చిశనగపప్పు మిక్సీ వేసి ఉంచుకున్నాం కదా, దాన్ని తీసుకొని పకోడీలాగా వేయించుకోవాలి. ఈ వడ కర్రీ దోశలోకైనా, ఇడ్లీలోకైనా, పూరీలోకైనా, పరోటాలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనము ఇలా మొత్తం పకోడీలాగా వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం ఏదైతే వేసుకున్నామో పకోడీ చాలా బాగా వేగాయి. ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసేసుకుందాం. మనం వేయించుకున్న పకోడీని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయ్యాక 2 స్పూన్ల నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా సోంపు, చెక్క, లవంగాలు 4, ఇలాచీ 3 వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలపాలి. ఉల్లిపాయలు బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వేసుకొని బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగి బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత ఒకసారి కలపాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు బాగా వేగి మెత్తగా అయ్యేంత వరకు
మనం ఏదైతే వేయించి తీసుకున్నామో పకోడీని పొడి పొడిగా చేసుకోవాలి. మనం వేసుకున్న టమాటాలు బాగా మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకొని మూత పెట్టి 7 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వడపిండిని ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత 2 మినిట్సే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది, స్టవ్ కట్టేద్దాం. అంతే, ఎంతో టేస్టీ వడ కర్రీ రెడీ.